తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర లింగమంతుల దురాజ్పల్లి జాతర అని చెప్పవచ్చు. దీన్నే గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర అని చెప్పవచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆనుకొనే ఈ పెద్దగట్టు ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మందిగా కూడా దర్శనం చేసుకుంటారు. 20వ తారీఖు వరకు కూడా ఈ జాతర కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా 5 కోట్లు నిధులు కూడా కేటాయించడం జరిగింది. పోలీసులు ప్రత్యేకంగా ఆ 2000 మంది పోలీసులతో కూడా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 60 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హైవేపై పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడానికి కోదాడ డిఎస్పీ ఉన్నారు. మనం చెప్పొచ్చు తెలంగాణలో ఒక రెండో అతిపెద్ద జాతర అని చెప్పవచ్చు. 20వ తారీఖు వరకు కూడా జాతర ఉన్నాయి. ఏ విధమైనటువంటి భద్రత ఉంది? అదే ఇంతకుముందు మీరు చెప్పినట్లు దాదాపు 2000 మందితోని ఈ 5 రోజుల పాటు 2 షిఫ్ట్లలో సిబ్బంది పనిచేస్తారు. అటు నేషనల్ హైవే 65తో పాటుగా ఈ జాతరకు వచ్చే ఈ రద్దీని కూడా ఇటు గుట్ట పైన గుట్ట కింద కూడా కంట్రోల్ చేయడానికి షీ టీమ్స్ని కూడా, క్రైమ్ టీమ్స్ని, లా అండ్ ఆర్డర్ టీమ్స్ని అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాతో పాటుగా అగ్నిమాపక శాఖకు చెందిన వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ జాతరను సక్సెస్ చేయడంలో భాగంగా పాల్పంచుకుంటున్నారు. సో ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు రద్దీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది. ఈ రాత్రికి దేవరపెట్టెలు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇంకా ఎక్కువ రద్దీ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు నైట్ వరకు కూడా, రేపు మిడ్ నైట్ వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంటుంది. అటు నేషనల్ హైవే 65 కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నాము. అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెహికల్స్ కూడా అన్నీ కూడా కోదాడ దగ్గర నుంచి దారి మళ్ళిస్తున్నాము. అటు మిర్యాలగూడ నార్కట్పల్లి మీదుగా మళ్ళిస్తున్నాము. సో దానికి ఒక 10-15 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది, కానీ సేఫ్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడ రోడ్డు మీద ఈ ట్రాక్టర్లు కానీ, జాతరకు వచ్చే భక్తులకు కానీ ఇబ్బంది కలగకుండా, ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జిల్లా ఎస్పీ గారు ముందస్తుగానే ప్లాన్ చేసి అది ప్రకటించడం జరిగింది పత్రికాముఖంగా. సో ప్రయాణికులు కూడా సహకరిస్తున్నారు. ఆ డైవర్షన్ కూడా రేపు నైట్ వరకు కూడా కొనసాగుతుంది. పూర్తిగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. ఎందుకంటే జాతర అనగానే లక్షలాదిగా వస్తారు కాబట్టి దొంగతనాలు ఇలాంటివి జరగకుండా కూడా ఎలాంటి దాదాపు 60 సీసీ కెమెరాలు సూర్యాపేట డిఎస్పీ వాళ్ళు, ఆలయ కమిటీ వాళ్ళు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. క్రైమ్ టీమ్స్ కూడా మఫ్టీలో సపరేట్గా ఏర్పాటు చేయడం, పిక్ పాకెటింగ్ కానీ లేకపోతే మహిళల ఆభరణాలు కానీ చోరీ జరగకుండా. అదేవిధంగా షీ టీమ్స్ కూడా ఈ పోకిరీలు కానీ ఆడపిల్లల్ని వేధించేది ఏదైనా కూడా దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి చేస్తున్నాము. గుట్ట కింద కూడా కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఇక్కడ గుట్ట పైన ఒక డిఎస్పీ 24 గంటల పాటు డ్యూటీలో ఉంటారు. డిఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 2 సిఐలు, ఒక 8 మంది ఎస్ఐలు, ఇంకా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. కింద కూడా గుట్ట చుట్టూ, అదేవిధంగా నేషనల్ హైవే కంట్రోల్ రూమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇక్కడ సంఘటన కూడా జరగలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరగకుండా తప్పకుండా పూర్తి శాంతి భద్రతలతో కాపాడి శాంతియుతంగా ఈ జాతర ముగించేవాళ్ళు చూస్తున్నాం. మొత్తం కూడా అడుగునా కూడా భద్రత అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కొండ చుట్టూ పరిసర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. 20వ తారీఖు వరకు కూడా ఈ జాతర కొనసాగుతుందని చెప్పొచ్చు. భక్తులు ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. రాత్రి కేసారం గ్రామం నుంచి కూడా దేవరపెట్టెతో ఊరేగింపుగా ఇక్కడికి చేరుకొని జాతర మొదలవుతుందని చెప్పొచ్చు. ఆ తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. యాదవుల ఆరాధ్య దైవం కావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేపు ఇక్కడి ఆలయానికి చేరుకొని కూడా స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి భక్తులంతా కూడా ఇక్కడే రాత్రి వచ్చి ఇక్కడే బస చేసి కూడా దర్శనం చేసుకొని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే ప్రభుత్వం నుంచి 5 కోట్ల నిధులను కూడా ఇవ్వడం జరిగింది. మంచినీటి వసతి కానీ, ఎండవేడిని దృష్టిలో పెట్టుకొని ఆ చలవ పందిర్లు కానీ ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.